కల్లులో కలిపే మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తిని బాలానగర్లో అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్కు తరలిస్తున్న రామాగౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 568 కిలోల క్లోరోహైడ్రేట్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ బోయినపల్లి కమన్ రామరాజనగర్ కమన్ దగ్గర బాలానగర్ ఎక్సైజ్ సిబ్బంది అండ్ బీటీఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కంబైన్డ్ రూట్ వాచ్ చేయడంతో చేస్తున్న సమయంలో ఈ లోపల ఒక వెహికల్ ఏంటంటే ఎర్టిగా వెహికల్ స్పీడ్లో వెళ్తుంటే మా సిబ్బంది దాన్ని ఆపారు. ఆపి దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 20 బ్యాగ్స్ కనబడ్డాయి. ఆ పర్సన్ ఏంది బాబు ఇది బ్యాగ్ అని అడిగితే ఇది క్లోరోహైడ్రేట్ చెప్పడం జరిగింది. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 28 కేజెస్ ఉంది. టోటల్ 568 కేజెస్ క్లోరోహైడ్రేట్ మత్తు పదార్థం, ఇది కల్లులో కలిపే మత్తు పదార్థము. సో ఆ పర్సన్ని బాచిపల్లి రామాగౌడ్ అనే పర్సన్ అదుపులో తీసుకున్నాము. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాం విచారించగా మహారాష్ట్ర బాంబేలో రాజుభాయ్ అనే ఒక అన్నోన్ పర్సన్ దగ్గర తీసుకొస్తున్నామని చెప్పాడు. అది డీటెయిల్స్ కొంచెం వివరం చెప్పమంటే రాజుభాయ్ అనే తప్ప మిగతా వివరాలు తెలియదని చెప్తున్నాడు. సో అతను ఇచ్చిన సమాచారం మేరకు మా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని బృందాలను ఆదిలాబాద్లో కొంతమంది పేర్లు చెప్పాడు. వాళ్ళందరినీ తీసుకురావడం కోసం టీమ్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మాత్రం అరెస్ట్ చేసేసి పర్సన్ని అండ్ వెహికల్ అండ్ కాంట్రాబ్యాండ్ 568 కేజెస్ రా క్లోరైడేట్ని మేము కూడా అదుపులో తీసుకుని బాలానగర్ సిబ్బందికి కేసు రిజిస్టర్ చేశారు.